హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు గుమగుమలాడే చేపల పులుసు తయారు చేసుకుందాము. ముందుగా 1 కేజీ చేపలు ఒకే సైజు ముక్కల కింద కట్ చేయించుకొని బాగా నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడిగేసుకోవాలి. తర్వాత వాటర్ లేకుండా వేరే బౌల్లో వేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు సాల్టు, హాఫ్ టేబుల్ స్పూను పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసి ఈ విధంగా కలిపేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. తర్వాత ఒక వెలాడపు గిన్నె ఉంటుంది కదా, చేపల పులుసు చేసే గిన్నె, అది పెట్టుకొని ఒక 10 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 2 పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకోవాలి. కొన్ని హాఫ్ స్పూన్ మెంతులు మాత్రం కంపల్సరీ వేయాలి ఈ కూరకి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత 2-3 కరివేపాకు రెమ్మలు, 5-6 పచ్చిమిరపకాయలు చీరేసి వాటిని కూడా వేసి 2 టమాటాలు గుజ్జు కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టి వేపించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా బాగా సదిరేసుకుని ఈ విధంగా. అసలు గరిటె అనేది వాడకూడదు చేపల పులుసుకి. గరిటె వాడామంటే చేపల పులుసు కాకతా హల్వా అయిపోతుంది, చేపల హల్వా. సో గరిటె వాడుకోకుండా అటువైపు ఇటువైపు బట్ట పెట్టుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. తర్వాత అటువైపు కూడా టర్న్ చేసేసుకుని చేప ముక్కల్ని ఒక 50 గ్రాములు చింతపండు గుజ్జు కూడా వేసి ఇంకొక కప్ వాటర్ కూడా వేసి మూత పెట్టి ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కూడా చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ పడుతుందంటే వేసేసుకోవాలి. నాకు తక్కువైంది, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, 2 స్పూన్లు ధనియా పౌడర్, అంతే. వేరే మసాలాలు అసలు ఏమి వేయకూడదు ఈ కూరకి. మనం చికెన్కి మటన్కి వేసినట్టు మసాలాలు ఏమి వేయకుండా సింపుల్ మసాలాతో ఈ చేపల కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా సీనియర్స్ కాకుండా మన జూనియర్స్ కోసం ఈ చేపల కూర చూసి నేర్చుకుంటారని పెడుతున్నాను. సో మీరు ఏ విధంగా వండుకుంటారో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. చేప ముక్క అనేది విరుక్కోకుండా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట.